నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఆ నియోజకవర్గ సీట్ కన్ఫర్మ్ గా వస్తుందనే అంచనాలతో ఆశావాహులు పోటీ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పార్టీ ఒక్కటే అయినప్పటికీ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు నేతలు పార్టీ స్టాండ్ లో కాకుండా ఎవరికి వారే విడివిడిగా తమ కార్యకలాపాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకవేళ ఆ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయిస్తే ముగ్గురు నేతల్లో టికెట్ ఎవరికి వచ్చినా సమిష్టిగా కలిసి ఎన్నికలను ఎదుర్కొంటారా, లేక అంతర్గత విభేదాలతో వైసీపీకి లబ్ధి చేకూరుస్తారా అన్న టాపిక్ ఆ నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం, ఎవరా నేతలు అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం జనసేన పార్టీలో టికెట్ కోసం పోటీపడే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల టీడీపీతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకోవడంతో పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం జనసేన కోరుతుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీకి కూడా ఇన్ఛార్జ్ లేకపోవడంతో సీటు కేటాయింపుకు పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవని జనసేన పార్టీ భావిస్తోంది. సరిగ్గా ఈ కారణంతోనే జనసేన పార్టీకి దర్శి నియోజకవర్గ టికెట్ కేటాయింపు ఖచ్చితంగా జరుగుతుందని ఓ ముగ్గురు నేతలు ఆ టికెట్ కోసం ఖర్చు వేసి కూర్చున్నారు. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అయితే ఎవరికి వారు విడివిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ తమకు తోచిన రీతిలో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. జనసేన పార్టీ టికెట్ కోసం ప్రధానంగా జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ వరికుటి నాగరాజు, బోటుకు రమేష్లు పోటీ పడుతున్నప్పటికీ నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణ లేకపోలేదు. అటువంటి తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన గరికపాటి వెంకట్ వెనువెంటనే నియోజకవర్గంలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు తనదైన శైలిలో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. తనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దర్శి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెబుతున్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టిస్తూ తనదైన శైలిలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. నమస్కారం. ఈరోజు మనందరికీ తెలుసు, వారి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి మనందరికీ కూడా తెలుసు. కావాలని అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా యావత్ ప్రపంచంతో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమం అని ప్రజలు గొంతెత్తి చెప్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి ఇప్పటికి కూడా మరి కళ్ళు తెచ్చడం లేదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు చాలామంది మరి వారి ఏ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏదో అవినీతి చేశారని మరి వారు అరెస్ట్ చేశారో, మరి ఆ స్కిల్ డెవలప్మెంట్లోనే మరి శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఈరోజు చాలామంది ఉద్యోగులు అటు హైదరాబాద్ కానివ్వండి, అదే బెంగళూరు కానివ్వండి, ఇతర మరి దేశాల్లో అమెరికా ఇలానే ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈరోజు నిరసన తెలుపుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేమందరం కూడా ఇక్కడ దాకా రావటం జరుగుతుందని మరి వారు చెప్పి ఇప్పుడు అదే ఎరగండవా పట్టుకొని ఒక అయిప తిరుగుతాడే. నన్ను గుర్తించిండవు కానీ ఆ అప్పని గుర్తించిండవా? ఓటు తూట లాంటిది చూసివాడు ఏందే సందీపా. మనం ఎన్నుకునే శక్తి ఒక మహిళా అమ్మ తల్లి దగ్గరే ఉంది. మార్పు అన్నది మీ దగ్గర
దగ్గర నుంచే రావాలి. మీరు చెప్పే దాంట్లో, మీరు చేసే పనులలో మన రాణి రుద్రమదేవి దగ్గర నుంచి, ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మహిళా మట్టంగా ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికీ ఎవరు మర్చిపోలేని పరిస్థితి. ఈరోజు నియోజకవర్గంలో టీడీపీ బలమైన ఓటు బ్యాంకుతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో పొత్తులో భాగంగా దర్శి టికెట్ జనసేన కేటాయిస్తే గెలుపు నల్లేరు మీద నడకలాంటి అవుతుందని భావిస్తున్న ముగ్గురు నేతలు టికెట్ తనదంటే తనదంటూ తమ అనుచరుల వద్ద చెబుతుండడంతో జనసేన పార్టీ కార్యకర్తలతో కలవరం మొదలైంది. ఈ పరిణామం ఎట్నుంచి ఎటు దారి తీస్తుందో, ఒకవేళ జనసేనకు ఈ టికెట్ కేటాయించిన సీటు దక్కేది ఒకరికే కాబట్టి మిగతా ఇద్దరు నేతలు టికెట్ తెచ్చుకున్న నేతకు పూర్తి స్థాయిలో సహకారం అందించవలసి ఉంటుంది. మండల కమిటీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గున్నా నాగప్రసాద్ గారికి, అదేవిధంగా దొరగొండ పట్టణ కమిటీ అధ్యక్షులు శ్రీ షేక్ షఫీల్ ఖాన్ గారికి, కుర్చేడు మండల కమిటీ అధ్యక్షులు శ్రీ మాధవ వెంకటశేషి గారికి, దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు శ్రీ చాదరస్ కొండయ్య గారికి, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు శ్రీ పసులూరు చిరంజీవి గారికి, సీనియర్ నాయకులు శ్రీ గుప్పల పాపరావు గారికి, దొనకొండ మండలం వీర మహిళా నాయకురాలు శ్రీమతి అన్నం మార్తమ్మ గారికి, అదేవిధంగా కుర్చేడు మండల మీడియా మిత్రులకు అభినందనం. దర్శి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ ముందడుగు వేస్తుంది. నియోజకవర్గంలో అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోగలిగాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలమైనటువంటి, ధైర్యంగా ఉన్నటువంటి, ప్రలోభాలకు ఒత్తిడిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులుగా ఏర్పాటు చేసుకోగలిగాం. వచ్చే ఎన్నికల్లో సమర్థాన్ని ఊహించడానికి ముందడుగు వేస్తున్నాం. నియోజకవర్గంలో మండల కమిటీ అధ్యక్షులు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అందరి సహాయ సహకారాలతో, జనసైనికుల సహాయ సహకారాలతో ముందడుగు వేస్తున్నాం. క్రియాశీల సభ్యతను కూడా ముందున్నాం. ఈరోజు దొరకొండ మండల కమిటీ అధ్యక్షులు శ్రీ గున్నా నాగప్రసాద్ గారు, అదేవిధంగా పట్టణ కమిటీ అధ్యక్షులు శ్రీ షఫీల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో దొరకొండ మండలంలోని మల్లంపేట, గంగదేవపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మన జనసేన పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించి, తెలుగుదేశం పార్టీతో ఎవరైనా సరే ఉమ్మడి అభ్యర్థి ఉంటే అది అధిష్టానం నిర్ణయం మేరకు దాన్ని శిరసావహించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు మండల కమిటీ అధ్యక్షులు గుండా నాగప్రసాద్ గారిని, అదేవిధంగా అభినందిస్తున్నాను. పార్టీలోకి మీ అందరినీ కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషం. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ కు మొండి చేయి చూపి ఆయన స్థానంలో ఆర్థిక అంగబలాలు కలిగిన వ్యక్తిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే అదే స్థాయిలో ఆర్థిక అంగబలం కలిగిన గరికపాటి వెంకట్ జనసేన పార్టీకి సరైన అభ్యర్థి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో చేరిన కొన్ని రోజులకే విస్తృతంగా కార్యకలాపాలను, సేవా కార్యక్రమాలతో తన సొంత వనరులను ఖర్చు చేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు వెంకట్ విశేషంగా కృషి చేస్తున్నారు. రైతు ఎడ్ల యజమానులు వాళ్ళకున్న ఇష్టం మేరకు ఎద్దుల్ని మేపటం జరుగుతుంది. డ్రైవర్లు వాళ్ళ లైఫ్ త్యాగం చేసి 24 గంటలు ఎద్దు ఎలా ఉంది, తింటుందా తింటలేదా, ఆరోగ్యం ఎలా ఉంది అన్నీ చూసుకునేది వీళ్ళు. దానికి సంబంధించి వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, పిల్లలను అందరిని వదిలిపెట్టి ఇప్పుడు ఎద్దులతోటే ఉండి ఇంత బాగా చూసుకొని ఈరోజు ఫస్ట్ ప్రైజ్ చేయడానికి కారణమైన వసతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానాలు కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ అభినందనలు. తప్పనిసరిగా అందరినీ మళ్ళీ కలుస్తాను పర్సనల్గా కూడా. ఏ రకమైన అవకాశం ఉంటే మా ఏదైనా హెల్ప్ చేయాలన్నా, పిల్లల చదువులకు కానీ ఏదైనా ఉంటే మనం డెఫినెట్గా అందరూ హెల్ప్ చేద్దాం. ఇదే రకమైన మేము ఏ హెల్ప్ చేయగలిగినా అది చేస్తానని చెప్తా ఉన్నాం. ఓకే.
ఇంకోవైపు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు ఖాయంగా కనిపిస్తూ ఉండడం, ఆ పార్టీలో సీటు ఎవరికి దక్కినా సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జనసేనలో సీటు ఆశిస్తున్న ఈ ముగ్గురులో ఒకరికి టికెట్ దక్కవచ్చు. ఎవరికి టికెట్ దక్కినప్పటికీ మిగతా ఇద్దరు టికెట్ దక్కిన వారికి సంపూర్ణ సహకారం అందిస్తే దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ పొత్తులో భాగంగా విజయ కేతనం ఎగరవేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.